రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చిండు. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50%కి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థల్లో కానీ ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2018లో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది. దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని. మరి అత్యవసరంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని, శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 50% అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలైన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి